హాయ్ హలో వెల్కమ్ టు భార్గవ మీడియా. ప్రతిరోజు ఒక సరికొత్త టాపిక్తో ఉండే మీ భార్గవ మీడియా ఈరోజు ఇంకో కొత్త టాపిక్తో వచ్చింది. మనకు డైలీ లైఫ్లో చూసినట్టయితే మనకు హాస్పిటల్ నుండి చాలా విషయాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. మనకు ఏ పెయిన్ వచ్చినా లేకపోతే కింద పడినా ఏది జరిగినా ఫస్ట్ మన ప్రిఫరెన్స్ మనం హాస్పిటల్కి ఇస్తాం. కానీ మనకు తెలియంది ఏంటంటే అంతకంటే పాత రోజుల్లో మనకు ఆయుర్వేదంతో చాలా ట్రీట్మెంట్ ఉండేది. కానీ మనము రానున్న రోజుల్లో మన జనరేషన్ను మొత్తం హాస్పిటల్కి అంకితం ఇస్తున్నాం. సో ఆయుర్వేదం అనేది ఒకటి ఉంది, దానివల్ల కూడా మనకు క్యూర్ అవుతాయి అనే విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయాం. సో మనము ఆయుర్వేదం కోసం మనకు ఇక్కడ వరంగల్లోని ఎంజిఎం హాస్పిటల్ ఆపోజిట్గా మనకు హితాయు హాస్పిటల్ అని ఒకటి ఉంది. మనకు ఈ హాస్పిటల్లో ఏంటంటే డాక్టర్ సురేష్ గారు మనకు ఆయుర్వేదం గురించి మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం మిగతా విషయాలన్నీ. సార్, మీ టైం మా భార్గవ మీడియాకి ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. సో అసలు హితాయు హాస్పిటల్ అంటే దాని స్పెషాలిటీ ఏంటి, అసలు ఆ పేరు ఎలా వచ్చింది సార్ మనకి? హితాయు అనేది దీన్ని సాంస్క్రిట్ వర్డ్ అండి. హితాయు, హితము ప్లస్ ఆయు. హితం అంటే ఆయుష్కి బెనిఫిట్ చేసేదాన్ని హితాయు అంటారు. అది మేము స్టార్ట్ చేసేటప్పుడు దాని గురించి మంచి నేమ్ ఆలోచించుకుంటూ హితాయు అని పెట్టినాము. అది మేము స్టార్ట్ చేసేప్పటికి 12 years అవుతుంది వరంగల్లో. ఇప్పుడు హాస్పిటల్ స్టార్ట్ చేసి ఇప్పటికి 12 years అవుతుందని మన వరంగల్లో స్టార్ట్ చేయబట్టి విత్ ఐపీతో విత్ అడ్మిషన్ తోటి ఫిజియోథెరపీ కమ్ ఆయుర్వేదిక్ పంచకర్మ అన్నీ కలిపి మనం స్టార్ట్ చేస్తున్నాం. మాది ఇప్పుడు తెలంగాణ టూరిజంతో కూడా టైఅప్ అయి ఉంది మా హాస్పిటల్ హితాయు అనేది. ఇప్పుడు మాకు నల్గొండ, భద్రాచలం, నిజామాబాద్ అన్ని చోట్ల మా బ్రాంచెస్ ఉన్నాయి. వేరే 6 branches ఉన్నాయి మాకు. ఇప్పుడు హితాయు అట్లా దినదినం అభివృద్ధి చెందుకుంటూ ఇప్పుడు వరకు అంతవరకు వస్తుందండి. ఒకసారి ఇప్పుడు మనము చూసినట్టయితే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మనం పూర్తిగా ఏది వచ్చినా కానీ హాస్పిటల్కి కంప్లీట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం కదా. సో మనకు ఆయుర్వేదం అనేది మన తాతల నాటి కాలంలోనే ఉంది కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ చెప్తారా? ఇప్పుడు తాతల నాటి అంటే ఆయుర్వేదికం అనేది ప్రాచీనం, ఇది 100% కరెక్ట్. ఈవెన్ ఇప్పుడు కూడా ఆయుర్వేదిక్ సర్జన్ అనేటైనా ఇప్పుడు కూడా ఫస్ట్ వరల్డ్ ఆయుర్వేదిక్ అంటే ఫాదర్ ఆఫ్ సర్జన్ ఇదిగా సుశ్రుతుడు. ఆయుర్వేదిక్ సర్జన్ ఇప్పుడు అలుపోతలు కూడా యాక్సెప్ట్ చేస్తారు దాన్ని. ఎవరైనా యాక్సెప్ట్ చేస్తే సుశ్రుతుడే ఆయుర్వేదిక్ సర్జన్ అన్నాడు. కానీ తాతల కాలం దానికి ఇప్పుడు దానికి చేంజ్ అంటే అంతకుముందు ఏంటంటే దాని మీద రీసెర్చ్ వర్క్ అనేది ఉండేది కాదు. అంటే ఏదంటే ఏదో పసర్లు ఇది చెట్టు వాడుకుంటే ఇది నొప్పికి, ఈ చెట్టుకి వాడుకుంటే ఇదంటే అది అఫ్కోర్స్ ఆ టైంలో అది ఓకే. కానీ ఇప్పుడు అప్పుడున్న కాలం వేరు, ఇప్పుడున్న కాలం వేరు. అప్పుడున్న బ్యాక్టీరియా, వైరస్, అప్పుడు ఇప్పుడు కరోనా ఎగ్జాంపుల్, ఇలాంటి వైరస్ మనమే చూడలేదు మన ఫ్యూచర్లో, అంటే మన బ్యాక్లో మనం ఇప్పుడే చూడలేదు. అలాంటప్పుడు పూర్వకాలంలో ఇలాంటి ఇన్ని వైరస్లు, డెంగ్యూలు, ఫీవర్లు లేవు. కాబట్టి ఆ టైంలో ఆ ఆకులు, ఆ పసర్లు, వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్కి వాటికి అది సరిపోయేది. కానీ ఇప్పుడుండే ఆయుర్వేదం అట్లా కాదు. ఇప్పుడు బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ అంటే ఎంబీబీఎస్ ఎట్లా చదువుతారో బిఎంఎస్ చదవాలి, ఎండీ చేయాలి, అదొక సర్జరీస్ అంటే అందులో ఆయుర్వేదిక్ సర్జరీస్ అట్లా డిఫరెంట్. అంటే ఫిజియోథెరపీలో కూడా మాస్టర్స్ ఫిజియోథెరపీ, బ్యాచులర్స్ ఫిజియోథెరపీ ఇట్లా అన్ని కోర్స్ చదివి అప్డేటెడ్ ప్రతి ఒక్క దానికి ఈ క్షుణ్ణంగా చదివిన తర్వాత క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మెయిన్ ఏంటంటే అంతకుముందు డయాగ్నోసిస్ కరెక్ట్ ఉండేది కాదు. జ్వరం అంటే అన్ని డిసీజెస్కి జ్వరాలు వస్తాయి. ఇప్పుడు నీకు డెంగ్యూ ఉన్న జ్వరం వస్తుంది, మలేరియా ఉన్న జ్వరం వస్తుంది, మామూలుగా ఒళ్ళు నొప్పులైనా జ్వరం వస్తుంది. డాక్టర్ చదవడం ఏంటంటే డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. డయాగ్నోసిస్ అంటే ఎందుకు వచ్చింది జ్వరం, అది తెలిసిన తర్వాత నువ్వు మందు ఎవరైనా ఇవ్వచ్చు అంట. అట్లా అందుకని ఆ ప్రాచీన కాలం దానికి మన తాతల కాలం ఉన్నప్పుడు ఆయుర్వేదిక్కి ఇప్పటికి తేడా ఏంటంటే మనకి డయాగ్నోసిస్ కరెక్ట్గా తెలుస్తుంది. దీనివల్ల ఈ వ్యాధి వచ్చింది, దీనికి ఇది ఇస్తే తగ్గిపోతుంది. అంతకుముందు ఏంటంటే జనరల్ ఏదైనా లోకల్ తలనొప్పి వచ్చిందంటే ఎందుకు వచ్చింది అన్న అసలు తలనొప్పికి ఇది ఇవ్వాలి కాదు, ఎందుకు కొన్ని సక్సెస్ అయ్యాయి, కొన్ని ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలాగే లేదు. మ్యాక్సిమం మనకి డయాగ్నోసిస్ ఉంటుంది కాబట్టి
తగ్గడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో మనకి ఇప్పుడు ఆయుర్వేదం అంటే ఫస్ట్ మనం ఏదనుకున్నా కేరళ నుండి వస్తుంది అనుకుంటాం కదా. సో మనకు కేరళ నుండి ఏమైనా ఇంపోర్ట్ వస్తుందా, లేకపోతే వాటి గురించి ఎట్లా? అది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. కేరళ నుంచి వస్తుంది కానీ కేరళ పంచకర్మ అంటే కూడా కారణం ఏంటంటే కేరళ వాళ్ళు పంచకర్మ ట్రీట్మెంట్ని ఎక్కువగా వాడిండు. ఇప్పుడు ఆయుర్వేదిక్ అంటే అక్కడ 50% అలోపతి వాడితే 50% ఆయుర్వేదిక్ వాడతారు. కాబట్టి ఆయుర్వేదిక్ అక్కడ కానీ ఆయుర్వేదిక్ అనేది మన ఇండియా మొత్తం ఉంది. అంటే ఫస్ట్ నుంచి మొత్తం ఇండియా మొత్తంలో ఉంది. కాబట్టి అక్కడ ఎక్కువ వాడుతున్నారు అంతే. మన కేరళలో ఎక్కువ వాడతాం, ఎందుకంటే ప్రాక్టీస్ ఎక్కువ ఉంది. మనకి ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే ఆయుర్వేదిక్ ప్రాక్టీస్ కంపేర్ టు కేరళ అంత ఉండదు. పంచకర్మ అనేది ఇది డిఫరెంట్ సబ్జెక్ట్. అంటే మన ఆయుర్వేదిక్లో కానీ ఇప్పుడు ఎండి ఆయుర్వేద పంచకర్మ ఉంది, పీజీ కూడా ఉంది అన్నట్టు పంచకర్మలో. అట్లా పంచకర్మ అనేది డిఫరెంట్. కాకపోతే ఏంటంటే కేరళ వాళ్ళు ఎక్కువ వాడుకోవడం వల్ల కేరళ పంచకర్మ అని వచ్చింది. అంతేగాని కేరళ అంటే వాళ్ళు ఎక్కువ టెక్నీషియన్స్ కానీ వాళ్ళు కానీ అక్కడ ఒక మామూలు థెరపిస్ట్ కూడా స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అలాంటి మన దగ్గర అంత లేకపోవడం వల్ల మనం కేరళ నుంచి థెరపిస్ట్ని పిలిపించుకుంటున్నాం. కేరళ నుంచి చేయడం వల్ల ఏంటంటే కేరళ పంచకర్మ, కేరళ థెరపిస్ట్ కేరళ నుంచే వస్తుంది. మెడిసిన్స్ అనేవి మాత్రం ఆల్ ఓవర్ ఇండియా మన క్వాలిఫైడ్ డాక్టర్ వీళ్ళందరూ మన ఎంబీబీఎస్ డాక్టర్, ఇప్పుడు కేరళ డాక్టర్, మన డాక్టర్, మహారాష్ట్ర డాక్టర్ అని ఉండదు. ఎంబీబీఎస్ ఎట్లా చదువుతామో సేమ్ అట్లాగే వీళ్ళు కూడా బీఎంఎస్ అయినా ఎండి అయినా జనరల్గా చదివేది సబ్జెక్ట్ సేమ్. కాకపోతే మనం ఏమేమి వాడుకుంటాం అనేది టెక్నీషియన్స్ అనేది దాని నుంచి, కానీ ఓన్లీ కేరళ నుంచి వచ్చినట్టు అని ఏం కాదండి. ఇప్పుడు మనకు మెయిన్గా హాస్పిటల్స్లో అంటే ట్రీట్మెంట్ చేసే వాళ్ళు టాబ్లెట్స్, టానిక్స్ అని ఇస్తారు కదా. సో మన ఆయుర్వేదంలో అట్లా ఏమైనా ఉంటుంది? కంపల్సరీ అండి. మనకి మా డ్రగ్స్ ప్రతి డ్రగ్స్ ఇప్పుడు మైగ్రేన్ ఉంది, కొన్ని డిసీజ్ కీళ్ళవాతం ఉంది, కీళ్ళ నొప్పులు ఉన్నాయి, అన్నిటికీ ట్రీట్మెంట్స్ కాదు, అన్నిటికీ మెడిసిన్. ఇన్ఫర్టిలిటీ కూడా మంచి రిజల్ట్ ఉంటాయి. ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు లేని దాంట్లో కూడా ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది, మేల్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. ఫీమేల్ అంటే నెలసరి సరిగా లేమటం, పీసీఓఎస్ ఉంది. అలోపతిలో సర్జరీకి వెళ్ళాలి, మనకు సర్జరీ లేకుండా ఉత్తరవస్తి అనే ట్రీట్మెంట్ ఉంటుంది. విత్ ద సేమ్ టైం మెడిసిన్స్ ఉంటాయి. అలాగే మేల్కి వచ్చేప్పటికల్లా సెమెన్ కౌంట్ తక్కువ ఉంటుంది, దానికి మెడికేషన్సే, దానికి ట్రీట్మెంట్స్ ఏమి ఉండవు. అలా ప్రతి ఒక్క దానికి మెడిసిన్స్ ఉంటాయి. మనం ప్రతి దానికి మెడిసిన్స్ వాడుకుంటే వాటికి, కాకపోతే కొన్ని రకాల డిసీజెస్కి మాత్రం పక్షవాతం కానీ, స్పైనల్ ప్రాబ్లమ్స్ కానీ, అలాంటి ప్రాబ్లమ్స్కి సెర్బ్రల్ పాల్సీ పిల్లల్లో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్ అలాంటి వీటికి మాత్రమే కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్ పంచకర్మ ట్రీట్మెంట్స్కి వెళ్తాం. లేకపోతే మిగిలిన అన్నిటికి మెడికేషన్స్తోనే తగ్గుతుంది. సో ఒకసారి మనం చాలా మందిని చూసినట్టయితే చాలా మంది మెడ పట్టీలో నడుముకి పట్టీలు వేసుకుంటారు కదా. వాళ్ళని అడిగితే ఏంటంటే కొంచెం నెక్స్ట్ ఫ్యూ డేస్లో మన ఆపరేషన్ అని చెప్పేసి అంటారు. సో అది ఇంపార్టెంటా, లేకపోతే ఆపరేషన్ చేసుకోవాల్సిందేనా? అది మెడ పట్టీలు, నడుము పట్టీలు రావడానికి మెయిన్ రీజన్ అంటే డిస్క్ బల్జెస్ అండి. డిస్క్ బల్జ్ అంటాం అంటే వెన్నెపూస లోపల ఒక డిస్క్ అనేది బల్జ్ ఉండటం వల్ల, అయితే హెర్నియేటెడ్ డిస్క్ కానీ, డీజనరేటెడ్ అంటే బోన్స్ అరుగుదల వల్ల కానీ, వీటి స్పాండ్లైటిస్ అండి, సర్వికల్ స్పాండ్లైటిస్, లంబార్ స్పాండ్లోసిస్, స్పాండ్లైటిస్, ఇట్లా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ కండిషన్స్ ఉంటాయి, డిఫరెంట్ కండిషన్స్. వాటికి ఏంటంటే డిస్క్ బల్జ్ ఉంది, ఇప్పుడు లంబార్ అనేది సయాటికా అంటాం జనరల్గా, నార్మల్గా అందరూ ఏంటంటే సయాటికా అనేది అలవాటు అయిపోతుంది అన్నట్టు. L4, L5, L5S1 కంప్రెషన్ అయింది, సయాటికా ఎంఆర్ఐ తీసినాం, బల్జ్ ఎక్కువ ఉంది, సర్జరీ చేయాలి అని కంపల్సరీ అంటారు. మనకి ఏంటంటే వితౌట్ సర్జరీ అంటే లామినెక్టమీ అంటాం సర్జరీ. వితౌట్ సర్జరీ మన దగ్గర ఆయుర్వేదిక్ పంచకర్మ అండ్ ఫిజియోథెరపీ తోటి పూర్తిగా చాలా మటుకు 90% రిజల్ట్ వస్తుందండి. వితౌట్ సర్జరీకి వెళ్ళకోకుండానే మన దగ్గర రిజల్ట్ వస్తుంది. అది కాకపోతే 14 రోజుల నుంచి 21 రోజులు ట్రీట్మెంట్ ఉంటుంది. దాని ట్రీట్మెంట్ అంటే ఆయుర్వేదిక్ అంటే మసాజ్ చేస్తారు కదా, నాట్ ఓన్లీ మసాజ్ కాదు, ఒక కటివస్తి అనేది, ఎల్కిడి అనేది, నశ్యకర్మ, మాత్రవస్తి అని ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అన్నట్టు. అది నిష్ణాతులైన మళ్ళీ డాక్టర్ సూపర్విజన్లో అంటే డాక్టర్ పర్యవేక్షణలో కేరళ థెరపిస్టులు, క్వాలిఫైడ్ కేరళ థెరపిస్టులు కరెక్ట్ చేస్తే రిజల్ట్ ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు మళ్ళీ మామూలు చేసినా కూడా అవి తగ్గవు. మళ్ళీ దాంతో కంప్లైంట్ కూడా వస్తుందంటే ఎవరు పడితే వాళ్ళ దగ్గర, మేము వాళ్ళ దగ్గర ఆయుర్వేదిక్ చేయించుకున్న వీళ్ళ దగ్గర మాకు తగ్గలేదని. అట్లా కాకుండా మీరు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా క్వాలిఫైడ్, మళ్ళీ చేసేటోళ్ళు కూడా క్వాలిఫైడ్ దగ్గర ఉన్నప్పుడు కాకుండా ఉంటుంది. ఈ బల్జెస్ అనేది ఏంటంటే ఆ లామినెక్టమీ అంటాం అన్నట్టు. ఆ లామినెక్టమీ చేసుకోవడం వల్ల ఒక 90% సక్సెస్ అయినా 10% సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ప్యారలైజ్డ్ అయితే, సర్వైకల్ చేస్తే క్వాడ్రిప్లేజియా, లంబార్లో చేస్తే పారాప్లేజియా అంటే కాళ్ళు 2 విడిపోవటం, మెడలో నరాలు ఆపరేషన్ చేసినప్పుడు కాళ్ళు చేతులు పడిపోయే ఛాన్సెస్ ఒక 10% 5 to 10% ఛాన్స్ ఉంటాయి. మన దగ్గర 100% సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అది మాత్రం గ్యారంటీ. మనకి ఉన్న పేషెంట్కి బెస్ట్ అవుతుంది కానీ బ్యాక్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు. ఒకవేళ మీకు అంతగా అనుమానం ఉంటే ఫస్ట్ తగ్గుతుంది, 90% తగ్గలేదంటే ఆపరేషన్ అనేది లాస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోండి. ఫస్ట్ మీకు వితౌట్ సర్జరీ తగ్గేటానికి మ్యాక్సిమం మంచి బెస్ట్ రిజల్ట్ ఉంటాయి అన్నట్టు. పంచకర్మ ఇప్పుడు ఇవాళ మాకు రెగ్యులర్ కేసెస్ అవి ఎక్కువ బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుందంటే
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ప్రొఫెషన్ ఫస్ట్ వాళ్ళు కూర్చునే విధానం 24 గంటలు కూర్చోవడం, దాంతో నడుములో కూర్చున్న పోస్చర్ కరెక్ట్గా లేకపోవడం, నడుములో కంప్రెషన్ స్టార్ట్ అవుతున్నాయి. అదే పత్తేరే రైతులు కానీ బీడీలు చుట్టే వాళ్ళు కానీ ఏదైనా ఒంగుని పనులు చేయటం, వాళ్ళు ట్రావెలింగ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ పొద్దున్నే సాయంత్రం పాపం ట్రావెలింగ్ చేస్తూనే ఉంటారు. ఇలాంటి వల్ల కంప్రెషన్ ఒక్క రోజుతో రాదు. ఇది ఎలా నెలలు అలా వర్క్ చేయడం వల్ల ఏంటంటే నడుము మీద స్పైన్ మీద ప్రెషర్ పడి ఒబిసిటీ కూడా ఒక రీజన్ దానికి, అంటే వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల కారణం అది. ఇలా పడి బల్జెస్ అనేవి ఫామ్ అవుతున్నాయి. ఇవాళ అంతకుముందు 45-50 ఇయర్స్ ప్లస్ వాళ్ళకే బల్జెస్ కనబడి, ఇప్పుడు 20 ఇయర్స్ వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తున్నారు, సార్ నడుము నొప్పి అని. పిల్లలు కూడా స్కూల్ పిల్లలు కూడా నడుము నొప్పి అనేటోళ్ళు వింటున్నాం ఇవాళ రేపు. అంతకుముందు అలాంటివి లేవు. 40-50 సంవత్సరాలు వస్తేనే నడుము నొప్పి అనుకునేది. ఎందుకంటే మన ప్రొఫెషన్, మనం చేసే వృత్తులు, తినే తిండి ఇవన్నీ కారణం అవుతున్నాయి. కానీ సర్జరీకి వెళ్తే మాత్రం కొంచెం ఛాన్సెస్ బ్యాడ్ అయ్యే ఛాన్సెస్. మీకు వితౌట్ సర్జరీ బెస్ట్ రిజల్ట్ వస్తాయి వితిన్ 14 to 21 days. సర్జరీ చేసుకున్నాం చెప్పలేము, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. మనకి విత్ అయితే మీకు సైడ్ ఎఫెక్ట్ అయితే 100% ఛాన్స్ రాదు. అది కూడా కరెక్ట్ క్వాలిఫైడ్ దగ్గరికి వెళ్ళి మంచిగా చేయించుకుంటే ఫైనల్ స్టేజ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అసలు వెళ్ళే ఛాన్స్ ఉండదు. కానీ ఆప్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది. సర్జరీ ఆప్షన్ అనేది నీకు చేయించుకుని కూడా ఆపరేషన్ చేయించుకోవచ్చు. కానీ ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ఛాన్స్ అనేది అట్లా అన్నట్టు అనేది. ఇప్పుడు మనకు మామూలుగా పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి కదా, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అని, చాలామంది దానికి ప్రిఫరెన్స్ ఇస్తారు కదా. దానికి మన దానికి ఏమన్నా యూజెస్ ఉంటాయా హాస్పిటల్కి? వాటికి హాస్పిటల్ అంటే కండిషన్స్ అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకున్న సర్జరీస్ అంటారు, అంటే సర్జరీస్ లేకుండా వితౌట్ సర్జరీస్కి మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఈవెన్ యానోరెక్టల్ సర్జరీస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, పైల్స్, ఫిషర్ అంటారు. అవి ఏంటంటే అలోపతిలో సర్జరీ తప్పితే వేరే దారే లేదు. మనకి క్షారసూత్రాన్ని ఉంటుంది అన్నట్టు. ఫిష్లా ఉంది, ఫిష్లాకి క్షారసూత్రాన్ని ఒక థ్రెడ్డింగ్ ఉంటుంది. అంటే సర్జరీ ప్రొసీజరే కానీ సర్జరీ కాదు, అంటే మైనర్గా అప్పుడే ఇట్లా చేంజ్ చేసుకుని ½ an hourలో వెళ్ళి వర్క్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అలోపతి సర్జన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు క్షారసూత్రం అనేది సైంటిఫిక్గా బెస్ట్ రిజల్ట్ వస్తుందని. ఫిష్లాకి వెళ్ళేటప్పటికల్లా మీకు అంటే ఫిష్లాకి మీకు అలోపతికి వెళ్తే జనరల్ అనస్థీషియా ఇచ్చి దానికి మొత్తం పెద్ద ప్రొసీజర్, పెద్ద సర్జరీ అవుతుంది. అదే మనకి ఆయుర్వేదిక్లోకి వచ్చేప్పటికల్లా మైనర్. ఇప్పుడు కేర్ హాస్పిటల్ అంటే హాస్పిటల్లో కూడా క్షారసూత్ర ఇంట్రడ్యూస్ చేసిండ్రు. ఎందుకంటే అది సింపుల్ ప్రొసీజర్, సింపుల్ తగ్గుతుంది. అంటే కంపేరిటివ్లీ కార్పొరేట్ హాస్పిటల్ దీని అని కదా, డిసీజ్ ఇంపార్టెంట్. కొన్ని సర్జరీస్కి అవసరమా లేదా? అది ఇప్పుడు మోకాలు నొప్పి ఉండి మోకాళ్ళ అరుగుదల ఉంది, ఇప్పుడు కంపల్సరీ అలా బాగా అరిగిందంటే అఫ్కోర్స్ ఆయుర్వేదికైనా బాగా అరిగిన తర్వాత ఏం చేయలేం. మోడరేట్ స్టేజ్లో ఉందనుకోండి, ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్ తోటి దాని కాట్లేజ్ కొంచెం హెల్తీగా ఉండటానికి, తొడకండ్రాలు బలపడతానికి ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ ఇవన్నీ మెయింటైన్ చేసుకుంటుందంటే మన సర్జరీ లేకుండా మెయింటైన్ చేసుకోవచ్చు మోడరేట్ స్టేజ్ నుంచి. మరీ క్రానిక్ అరిగిపోయిందంటే సెకండ్ అప్పుడు తప్పదు సర్జరీ అనేది. కానీ వితౌట్ సర్జరీ మనకి బెస్ట్. ఇప్పుడు మనము ఏదైనా చూసుకుంటే పంచకర్మ అంటాం కదా. సో పంచకర్మ అంటే ఏంటి అసలు? అన్నిటికీ మనము అది యూజ్ చేయవచ్చా, చేయకూడదా? పంచకర్మ అనేది నాట్ ఓన్లీ ఒక్కటి కాదండి. దాన్ని ఏంటంటే వాతం, పిత్తం అని ఒక ఉంటుందండి ఆయుర్వేదిక్ దాంట్లోకి వచ్చేటప్పటికల్లా. అట్లా కాకుండా పంచకర్మ అనేది ఏంటంటే అన్ని డిసీజ్కి పంచకర్మ అని కాదు. పంచకర్మలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు స్పాండిలైటిస్ ఉంది, నేను అన్నట్టు డిస్క్ బల్జ్ ఉంది, దానికి ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. కీళ్ళ వాతం లాంటిది ఉంది అంటే రుమటైడ్ ఆర్థరైటిస్, దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్. డిఫరెంట్ డిసీజెస్ ఓరియంటెడ్. ఇప్పుడు పక్షవాతం వచ్చింది, పక్షవాతంకి వచ్చేప్పటికల్లా ఇప్పుడు మెడకి నడుముకి చేసే ట్రీట్మెంట్ పక్షవాతంకి చేయము. పక్షవాతంకి పంచకర్మ అనేది ఒక సబ్జెక్ట్, అందులో డిఫరెంట్ టైప్ ట్రీట్మెంట్ కాదు. అన్నిటికీ పంచకర్మ, కొన్ని మెడికేషన్స్తో తగ్గుతాయి, కొన్ని పంచకర్మ ట్రీట్మెంట్ అనేది నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్స్, అంటే ఒక్కటే రకంగా ఉండదు. దాన్ని మనం ఒక్కొక్క దానికి ఒక్కొక్క మనకు డిసీజ్ బట్టి, జబ్బు బట్టి, వాళ్ళ సివియారిటీ బట్టి, అంటే ఎన్ని రోజుల నుంచి ఉంది, క్రానిక్గా అంటే బాగా అరిగిపోయినాయా, అది బోన్స్ ప్రాబ్లమా, మజిల్ ప్రాబ్లమ్ అంటే ప్యాథలాజికల్ చేంజా అనేది దాన్ని బట్టి మనం పంచకర్మ ట్రీట్మెంట్ చేద్దామా, మెడిసిన్తో తగ్గిద్దామా, లేదా ఫిజియోథెరపీ అని ఉంటుంది మోడర్న్, మనం ఫిజియోథెరపీతో చేద్దామా అనేది డిఫరెంట్గా చేసుకోవచ్చు. కటివస్తే అంటారండి, స్పైనల్కి యూజ్ చేసేదాన్ని కటివస్తే. అది పంచకర్మలో వన్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే. కటివస్తే అనేది ఏంటంటే పిండి పెట్టి నూనె పోసేదంటే బల్జ్ కొంచెం తగ్గటానికి, అక్కడ ఇన్ఫ్లమేటరీ కండిషన్ అంటే అక్కడ కండరాల వాపు అలాంటి స్పైనల్ వాపు అలాంటి ఏమన్నా వస్తే ఆ వాపు తగ్గటానికి, ఆ బల్జ్ తగ్గటానికి అనేది యూజ్ చేస్తుంది. కటివస్తే అంటాం. కటివస్తే అనేది పంచకర్మలో ఒకటి. అదే నెక్ మీద యూజ్ చేస్తే దాన్ని గ్రీవవస్తి అంటాం. అదే మోకాల మీద యూజ్ చేస్తే జాన్వస్తి అంటాం. అంటే డిఫరెంట్ టైప్స్, పేర్లు కూడా డిఫరెంట్ ఉంటాయి, అందులో యూజ్ చేసే మెడికేటెడ్ ఆయిల్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి, అది డిఫరెంట్. నెక్స్ట్ ఇప్పుడు దాంతోపాటు మా హితాయికి వచ్చేటప్పటికల్లా స్పెషల్ ఏంటంటే మాకు ఫిజియోథెరపీ కూడా అప్డేటెడ్ ఉంటుంది.
అంటే ఇప్పుడు ఆయుర్వేదిక్ పంచకర్మ ఇవన్నీ ట్రెడిషనల్ అండ్ ఆయుర్వేదిక్ అంటే ట్రెడిషనలే కాదు, క్వాలిఫైడ్ డాక్టర్స్ అది ఉంటుంది. దాంతో ఫిజియోథెరపీ ఏంటంటే మేము ఫిజియోథెరపీలోకి వచ్చేప్పటికల్లా అల్ట్రాసౌండ్, ఐఎఫ్టీ అంటే కొత్త మోడర్న్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తాం. దాంతోపాటు అవసరం వస్తే డ్రై నిల్లింగ్ అంటే అక్కడ నిడిలింగ్ అనేది చేస్తాం. అక్కడ పంచర్ వేరు, మళ్ళీ డ్రై నిల్లింగ్ వేరు, ఆ టైపే ఉంటుంది. డ్రై నిల్లింగ్, టేపింగ్ అండ్ మొబిలైజేషన్ ఆఫ్ స్పైన్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. స్పైన్ మొబిలైజ్ మ్యానిఫికేషన్స్ అన్నమాట. సర్వికల్ స్పైన్లో కానీ లంబార్ స్పైన్లో కానీ కంప్రెషన్స్ ఉన్నప్పుడు మ్యానిఫికేషన్ చేస్తాం. స్పైన్ డైరెక్ట్ మొబిలైజేషన్స్ చేస్తాం అన్నట్టు. అది ఫిజియోథెరపీలో వస్తుంది. ఇది మా దగ్గర ఏంటంటే క్వాలిఫైడ్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు, క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉంటారు, ఇది థెరపిస్టులు చేసే వర్కర్స్ కూడా క్వాలిఫైడ్ ఉంటారు. దాంతో ఏంటంటే మోడర్న్ అండ్ ఫిజియోథెరపీ అవి రెండు కలిపి చేయడం వల్ల ఏంటంటే పేషెంట్కి బెస్ట్ రిజల్ట్ ఇవ్వగలుగుతున్నాం అన్నట్టు ఇప్పుడు వరకు మనకి. అందుకనే మన హిస్టరీకి తీసుకున్నప్పుడు కల్లా ఒక ఫిజియోథెరపీ చేయించుకుని చాలా రోజులు ఫిజియోథెరపీ చేయించుకున్నా తగ్గలేదు, కొంచెం ఆయుర్వేదిక్ చేయించుకున్నాం, అది కరెక్ట్ సెట్ అవ్వట్లేదు సార్, నన్ను ఫిజియోథెరపీ చేయించుకోమని ఆయుర్వేదిక్ సర్జన్స్ సపోర్ట్ చేస్తున్నారు అంటే సజెస్ట్ చేస్తున్నారు అని చెప్తారు. కానీ మన దగ్గరికి వచ్చేప్పటికల్లా రెండూ ఉంటాయి. మనం అది చేయొచ్చు, ఇది చేయొచ్చు. రెండు చేయడం వల్ల ఏంటంటే పేషెంట్ బెనిఫిట్ అవుతాడు. నెక్స్ట్ మాకు దూరం నుంచి వచ్చేటోళ్ళ దగ్గరికి మా దగ్గర ఐపీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మాకు చాలా దూరం నుంచి కూడా చాలామంది వస్తారు. ఫిజియోథెరపీకి ఒక దూరం నుంచి రోజు వచ్చి వెళ్ళాలి. ఎట్లా ఏదైనా ఒక రోజులో తగ్గే కేసెస్ కావు మన దగ్గరికి వచ్చే. పెరాలసిస్ కానీ, నడుము నొప్పి కానీ, చిన్నపిల్లలు వచ్చే సెర్బ్రల్ పాలసీ కానీ, ఇవి కూడా ఒక్క రోజు 2 రోజుల్లో తగ్గే కావు. అలాంటి వాళ్ళు దూరం ఉండేటోళ్ళు అంత నుంచి రాలేని వాళ్ళకి మా దగ్గర అడ్మిషన్ పెట్టుకుని ఫెసిలిటీస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ మన వరంగల్లో ఫస్ట్ ఐపీ ఆయుర్వేదిక్ అండ్ ఫిజియోథెరపీ వరంగల్లో ఫస్ట్ హాస్పిటల్ మంది పెట్టుకుని మనం ట్రీట్మెంట్స్ కూడా చేయగలుగుతున్నాం. చిన్నపిల్లలకి ఇస్తారా, లేకపోతే ఏ ఏజ్ నుండి మనకు ఆయుర్వేదం స్టార్ట్ చేయొచ్చు? ఆయుర్వేదం అనేది చిన్న కదా, ఇప్పుడు అలోపతి ఎట్లాగో అనేది ఆల్టర్నేటివ్ మెడిసిన్ సార్. ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఆయుర్వేదిక్ మన ఇంగ్లీష్ మెడిసిన్ ఎట్లాగో సేమ్ ఇది ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే అలాగే ఆయుర్వేదిక్లో పుట్టక ముందు నుంచి అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి ప్రెగ్నెన్సీ రావడానికి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. పుట్టిన తర్వాత కూడా ఇమ్యూనిటీకి ఇచ్చుకోవచ్చు. సెర్బ్రల్ పాలసీ అంటాం అన్నట్టు. పిల్లలు ఎక్కువ అంటే పుట్టుతో అబ్నార్మల్ అంగవైకల్యంతో పుడతారు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అంటాం మనం. ఇప్పుడు దాన్ని ఏంటంటే నడవలేకపోతున్నాం అలాంటివి చూస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే అభ్యంగానే ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్స్ ఉంటాయి, ఇలా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ ఆ ఏజ్ కానీ అన్నీ ఇవ్వచ్చు అండి. మనకి సర్దికి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇప్పుడు అసలు కరోనా చేయబట్టి ఆయుర్వేదిక్కి చాలామంది షిఫ్ట్ అవుతున్నారు. అయితే ఇంట్లో కొన్ని పసుపు ఇవి కషాయాలు అంటున్నారు, కానీ అది ఒకప్పుడు ఇంకా అంతకన్నా అప్డేటెడ్ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ కషాయాలు అవన్నీ రోజు తాగి మళ్ళీ యాసిడిటీ ఫామ్ అవుతుందని కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. అంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ కషాయాలు అఫ్కోర్స్ అండి మనం ఇంట్లో ఉండే నిజంగా చెప్పాలంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ ఇప్పుడు మన కరోనా ఇంత ఎఫెక్ట్ ఉండకపోవడానికి కారణం ఏంటంటే మనం ఇంట్లో యూజ్ చేసే పప్పు దినుసులు, మన పోపులు అంటాం కదా, మిరియాలు, పాలు, అన్నీ దాల్చిన చెక్క అలాంటి మనం ఉండే స్పైసీస్ వల్లే మనకి ఇమ్యూనిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. అది అంతా కూడా ఇంచుమించు కానీ ఇప్పుడు దానికన్నా ఏంటంటే వాటిలో మనకి ఏది కావాలో ఆ మెడిసిన్ మాత్రమే అట్రాక్ట్ మనం తీసుకుని మెడిసిన్ ట్యాబ్లెట్ ఫామ్లో కానీ సిరప్ ఫామ్లో కానీ ఇస్తున్నాం. దాంతో ఇమ్యూనిటీ పెంచుకోవటానికి కానీ మామూలుగా స్ట్రెంత్ ఎండింగ్ కానీ అన్నిటి కూడా ఇంకా బెస్ట్ అండి. వయసులో వాళ్ళకి ఆయుర్వేదం ఇవ్వచ్చు. వయసు మళ్ళీ ఇప్పుడు ఎక్కువ కాన్స్టిట్యూషన్ ముసలి వాళ్ళలో అంటే కాన్స్టిట్యూషన్ అంటే మలబద్ధకం, ఇప్పుడు 60-70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. వాళ్ళు కూడా ఆయుర్వేదిక్ మంచి మెడిసిన్స్ ఉంటాయి, అవి వాడుకుంటూ ఉండి ఈజీగా ఉంటుంది. పెద్ద పిల్లలు అని లేదు, అన్ని ఏజ్ల వాళ్ళకి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇవ్వచ్చు. మనకి హితాయు ఆయుర్వేదిక్ అండ్ ఫిజియోథెరపీ హాస్పిటల్కి వచ్చేప్పటికల్లా మెయిన్ చెప్తున్నా కదండి, ఇప్పుడు చిన్న పిల్లలు మొదలు పెట్టుకుని అబ్నార్మల్గా చేయాల్సి మా దగ్గర ఎంతోమంది రిజల్ట్ వస్తున్నాయి. పుడుతంతో అంగవైకల్యంతో ఉండి 15-18 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. వాళ్ళు 4-5 నెలలు టైం పడుతుంది, కానీ వాళ్ళ జీవితం మనం ఇవ్వగలుగుతాం. ఎందుకంటే అటు ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కేరళ అంత దూరం వెళ్ళవలసిన అవసరం లేదు, మళ్ళీ ఫిజియోథెరపీ అప్డేటెడ్ ట్రీట్మెంట్ ఉండే మోడర్న్ రెండు కలిసి చేయడం వల్ల బెస్ట్ రిజల్ట్ వస్తాయి. ఇన్ఫర్టిలిటీ కేసెస్ కూడా ఇప్పుడు అన్నిటికి ఐవీఎఫ్కి వెళ్ళొచ్చు, కానీ ఫస్ట్ ట్రై చేయొచ్చు. సెమెన్ కౌంట్ పెరగటానికి అసలు రీజన్ ఎందుకు సెమెన్ కౌంట్ రావట్లేదు మేల్ ఇన్ఫర్టిలిటీలో, అదేది మనం కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి కొంచెం కరెక్ట్ మెడిసిన్స్ వాడుకొని వాళ్ళు ఎడ్యుకేట్ చేయగలిగితే అది మనకి. అలాగే ఆయుర్వేదిక్లో మనకి ఫస్ట్ మా హాస్పిటల్కి వచ్చే డాక్టర్ హరిత అని ఫిమేల్ డాక్టర్ ఉంటారు. ఫిషెస్ పైల్స్ అనేది లేడీస్లో చాలా కామన్ ప్రాబ్లం అండి, కానీ ఏంటంటే బయటికి చెప్పుకోలేరు చాలామంది. ఇక లేడీ డాక్టర్ అవైలబుల్ ఉంటుంది అంటే ఎనీ సర్జరీ మనకి మెడిసిన్స్ తోటి పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ హరిత మేడం కలిస్తే మీకు అన్ని ఎగ్జామినేషన్ కానీ వాటికి కానీ లేడీ డాక్టర్స్కి లేడీ పైల్స్ పాటు చూసే స్పెసిఫిక్గా డాక్టర్స్ లేరు, కానీ మన వరంగల్లో మన లక్ ఏంటంటే మేడం లేడీ డాక్టర్ ఉండటం వల్ల లేడీస్కి సపరేట్గా అన్ని రకాల ప్రాబ్లమ్స్కి మేడం కూడా చూస్తారు. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మీకు ఎనీ డౌట్ ఎనీ అవసరం ఉన్నా కూడా ఇందులో మా నెంబర్ ఉంటుంది, మీకు కాల్ చేయొచ్చండి. ఫ్రీగా మీకు మొబైల్లో అంటే
ఆన్ కాల్ మీకు ఫ్రీగా సజెషన్స్ ఇవ్వగలుగుతాం. సో మనకు ఆయుర్వేదిక్ గురించి చాలా విషయాలు చెప్పారు కదా సార్, ఆయుర్వేదిక్ ఫిజియోథెరపీ గురించి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఒకసారి మా భార్గవ మీడియాకి చాలా విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. సో చూస్తారు కదా, ఈరోజు టాపిక్ వచ్చేసి సురేష్ గారితో ఆయుర్వేదిక్ స్పెషల్ తెలుసుకున్నాం కదా. సో మరొక టాపిక్ గురించి చూస్తూనే ఉండండి భార్గవ మీడియా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు భార్గవ మీడియా. నేను మీ అజయ్, సైనింగ్ ఆఫ్.